చేతిలో చిత్తుగా ఓడిపోయిన పాకిస్తాన్లో ఏమాత్రం బలుపు తగ్గడం లేదు. పాక్ మంత్రి ఏసీసీ చైర్మన్ నఖ్వీ మాట్లాడుతున్నటువంటి మాటలు వింటుంటే ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి, ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదు. నవ్వాలా లేకపోతే జాలి పడాలా వాళ్ళని చూసి? కప్పు కావాలంటే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చి తన ఆఫీస్కి వచ్చి తీసుకోవాలి అంటూ పాక్ మంత్రి నఖ్వీ అంటున్నారు. నఖ్వీ చేతుల మీదుగా కప్పు తీసుకోమంటూ మరో పక్క భారత్ క్లియర్గా చెప్తోంది. తన చేతుల మీదుగానే కప్పు ఇవ్వాలనే పంతంతో నఖ్వీ ఉన్నాడు. నఖ్వీపై ఇప్పుడు ఐసీసీకి కూడా బీసీసీఐ ఫిర్యాదు చేసింది. మనందరికీ తెలిసిందే, భారత్ చేతిలో ఓటమి తర్వాత దుబాయ్లో జరిగినటువంటి పరిణామాలు. గ్రౌండ్లో ఇండియన్ ప్లేయర్స్ అందరూ అక్కడే కూర్చున్నప్పటికీ కూడా పాకిస్తాన్ మంత్రి అలాగే ఏసీసీ చీఫ్ నఖ్వీ చేతుల మీదుగా మేము కప్పు తీసుకోం, మేము పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్కి మేము రావు అని చెప్పి ఇండియా క్లియర్గా చెప్పింది కదా. అప్పుడు నఖ్వీ చాలాసేపు వెయిట్ చేశాడు కప్పు ఇవ్వడానికి, కుదరలేదు, భారత్ రాలేదు. అయితే నఖ్వీ ఏం చేశాడంటే కప్పు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. అది ఎవరు ఇవ్వాలి? ఏసీసీ కదా ఇవ్వాల్సింది కప్పు. ఏసీసీ అనేది ఒక పెద్ద సంస్థ కదా, ఒక ఆర్గనైజేషన్ కదా, ఆసియా మొత్తానికి క్రికెట్ కౌన్సిల్ కదా. అలాంటిది వాళ్ళ కప్పు తీసుకువెళ్ళి అక్కడ చీఫ్గా ఉన్నంత మాత్రాన్ని ఇంట్లో పెట్టుకునే హక్కు ఉంటుందా? కప్పు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని నేను కప్పు ఇవ్వాలంటే సూర్యకుమార్ డైరెక్ట్గా వచ్చి తీసుకోవాలి అన్నారు. ఇది ఎక్కడి వాదం అసలు? కప్పు మీద నఖ్వీకి ఏమి రైట్స్ ఉంటాయి? కప్పు ఇంట్లో పెట్టుకోవడం ఏంటి? ఒక్క మాటలో చెప్పాలంటే కప్పుని దొంగతనం చేసి తీసుకెళ్ళి ఇంట్లో దాచిపెట్టుకొని కప్పు కావాలంటే వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పి అంటున్నారు. మీరు చెప్పండి, మీరేమంటారు? కప్పు కోసం పాకిస్తాన్ వెళ్ళాలా మన కెప్టెన్? నఖ్వీ దగ్గర చేయి చాపాలా, మాకు కప్పు ఇవ్వండి అని చెప్పి? కప్పు ఇవ్వకపోతే మనం గెలవలేదా? గెలిచిన రికార్డు ఉండదా? ప్రజలకు తెలియదా ఎవరు గెలిచారో? ప్రపంచ క్రికెట్ అభిమానులకు తెలియదా ఎవరు గెలిచారో? పాకిస్తాన్కి తెలియదా ఎవరు గెలిచారో? మనం అంత గొప్ప విజయం సాధించిన తర్వాత ప్రపంచం మొత్తం అందరూ భారతీయులందరూ సెలబ్రేట్ చేసుకుంటుంటే, పాకిస్తాన్లో ఉన్నటువంటి భారత్ క్రికెట్ అభిమానులు కూడా సెలబ్రేట్ చేసుకుంటుంటే, పాకిస్తాన్ క్రికెటర్స్ని చెప్పులు తీసుకొని కొట్టడానికి రెడీ అవుతున్నారు వాళ్ళ క్యారెక్టర్ చూసి. ఇక్కడ నేను చాలాసార్లు చెప్పాను, మోర్ దాన్ గేమ్, క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద కంట్రీ, ఫర్ ద ప్లేయర్, ఫర్ ఎనీబడి. ఆ క్యారెక్టర్ని ప్రూవ్ చేసుకోవడంలో మళ్ళీ ఫెయిల్ అవుతూనే ఉన్నారు. దే ఆర్ ఫెయిల్డ్ యాజ్ ఎ క్రికెట్ టీమ్, దే ఆర్ ఫెయిల్డ్ యాజ్ లీడర్స్. వాళ్ళ కెప్టెన్ కూడా హీ ఫెయిల్డ్ యాజ్ ఏ కెప్టెన్ ఇన్ ఎవ్రీథింగ్. దే ఫెయిల్డ్ యాజ్ ఎ కంట్రీ, దే ఫెయిల్డ్ ఇన్ వార్స్, దే ఫెయిల్డ్ ఇన్ ఎవ్రీథింగ్. దే ఫెయిల్డ్ యాజ్ ఫ్రెండ్స్, దే ఫెయిల్డ్ యాజ్ నైబర్స్. ప్రతి విషయంలోనూ ఫెయిల్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు కప్పు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవడం ఏంటి? ఇంతకంటే సిగ్గుమాలిన పని ఇంకోటి ఉంటుందా? కప్పు తీసుకెళ్ళి ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారా? నీ చేతుల మీదుగా కప్పు తీసుకోము అంటే నీ విలువ అది. నీకు విలువ లేనప్పుడు విలువ పెంచుకునే ప్రయత్నం చేయాలి, సిగ్గు తెచ్చుకోవాలి ఇప్పటికైనా. అరే కనీసం నా చేతుల మీదుగా కప్పు కూడా తీసుకోను అంటున్నారు, నేను ఏసీసీ చీఫ్గా ఉన్నాను అంటే నాకు విలువ లేదా అని విలువ తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ట్రై టు ఇంప్రెస్ పీపుల్, ట్రై టు ఎర్న్ సమ్ హార్ట్స్. అంతే తప్ప మర్యాదగా కప్పు కావాలంటే నా ఇంటికి వచ్చి తీసుకెళ్ళండి అంటే ఏంటి? ఇండియా వెళ్ళి అడుక్కోవాలా మా కప్పు మాకు ఇవ్వండి అని? దట్ ఈజ్ అవర్ రైట్. వి వన్ ద మ్యాచ్, మేము గెలిచాం, కప్పు మాది. లేదు కప్పు ఇస్తేనే మేము గెలిచినట్టు అవుతుందా? మీ పాకిస్తాన్ ప్లేయర్స్ని వెళ్ళి అడగండి, కప్పు మన దగ్గర ఉంది కదా, వెళ్ళి వాళ్ళకి ఇవ్వకపోయారా? మీ పాకిస్తాన్ క్రికెట్ అభిమానులను అడగండి, చెప్పులు తీసుకొని కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే అసలు ఇండియన్ ప్లేయర్స్ని ఎందుకు కెలికారు మీరు అక్కడికి వెళ్ళి? ఎందుకు వాళ్ళని అలా మాటలతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు? ఇలా సైకిల్ చేస్తూ ఎందుకు ఇబ్బంది పెట్టారు వాళ్ళని అంటూ 6-0 అంటూ బ్యాట్లు గాల్లోకి తుపాకీలాగా చూపిస్తూ ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ మాజీ ప్లేయర్లు అందరూ యుద్ధం గురించి మాట్లాడుతూ పరువు పోగొట్టుకున్నారు. ఇంత చేసిన తర్వాత ఇప్పటికి చివరికి మిగిలింది ఏంటంటే కప్పు దొంగతనం చేసి తీసుకెళ్ళడమే. కప్పు దొంగతనం చేసి తీసుకెళ్ళడమే చివరిగా మిగిలింది. ఇక పరువు పోగొట్టుకోవడానికి, విలువ పోగొట్టుకోవడానికి ఆ ఒక్క పని కూడా చేసి
చివరికి ఆ క్రికెట్ టీంకే కాదు, వాళ్ళ హెడ్కి కూడా, వాళ్ళ వాళ్ళ పీసీబీకి కానీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి కానీ, లేదంటే ఏసీసీ చీఫ్గా ఉన్నటువంటి పాకిస్తాన్ మంత్రికి కానీ ఎవరికి బుద్ధి లేదని నిరూపించుకున్నారు. క్రికెట్ ఆడేవాళ్ళకే కాదు, వాళ్ళ హెడ్లకే బుద్ధి లేదు, వాళ్ళ మంత్రులకే బుద్ధి లేదు. ఇంకోటి, ఎంత దౌర్భాగ్యంలో ఉన్నారు పాకిస్తాన్ క్రికెటర్స్ అంటే, అఫ్కోర్స్ ప్రపంచంలో ఉన్న పేద క్రికెటర్స్లో పాకిస్తాన్ క్రికెటర్స్ కూడా టాప్లో ఉన్నారు, అందులో డౌట్ లేదు. వరల్డ్లో ఉన్న రిచెస్ట్ క్రికెటర్స్లో ఇండియన్ క్రికెటర్స్ ఆర్ ద టాప్. మనమే టాప్, ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెటర్స్ మన వాళ్ళు. అదొకటి. ఎంత దౌర్భాగ్యంలో ఉన్నారనడానికి, ఈ దౌర్భాగ్యం ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఇదే ఉంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2009లో T20 క్రికెట్ మ్యాచ్ ఆడారు కదా, గెలిచారు కదా. నిన్నగాక మొన్న మనం క్రికెట్ మ్యాచ్ గెలిస్తే, ఏషియా కప్ గెలిస్తే మన వాళ్ళకి చెక్లు ఇచ్చారు మళ్ళీ సపరేట్గా. మన వాళ్ళకి సపరేట్గా బీసీసీఐ ప్రకటించింది. వాళ్ళకి ఏమి ఇచ్చింది, వాళ్ళకి కూడా ఇచ్చారు. ఎంత ఇచ్చారు? ఒక 65 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు 65 లక్షల చెక్ పాస్ అవుతుందా? వాళ్ళు గెలిచినటువంటి, వాళ్ళకు వచ్చినటువంటి ఫీజును టెర్రరిస్టులకు ఇస్తామని చెప్పి ఇప్పటికే ప్రకటించారు. టెర్రరిస్టులకు ఇస్తామన్నారు. అదొక దౌర్భాగ్యమైన నిర్ణయం. మన వాళ్ళు సైనికులకు ఇస్తుంటే, సైన్యం మన నష్టపోయిన కుటుంబాలకు ఇస్తుంటే, వాళ్ళు టెర్రరిస్టులకు ఇస్తామని ప్రకటించారు. అది ఒక దుర్మార్గమైన, దౌర్భాగ్యమైనటువంటి నిర్ణయం. అదే కాకుండా మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే, వాళ్ళ దౌర్భాగ్యం ఏ స్థాయిలో ఉందని చెప్పుకోవడానికి 2009లో T20 వరల్డ్ కప్ వాళ్ళు కప్ గెలిచిన తర్వాత, వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అక్కడ అప్పుడు అధికారంలో ఉన్నటువంటి యూసఫ్ రజా గిలానీ ప్రభుత్వం వాళ్ళకి ఒక చెక్ ఇచ్చింది, 25 లక్షల రూపాయలు రివార్డ్ ఇచ్చింది. అయితే ఏమంటున్నారు ఇండియా గురించి, ఎలాంటి అభిమానం ఉందనేది నేను చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. टेपिया चाहिए, हम पाकिस्तान टेपिया की वजह से ये मैच आ रहा है, पाकिस्तान टेपिया की वजह से। और इस राउंड टेपिया 12 क्यों तूने पिछले मैच में इंडियंस को छेड़ा, क्यों तूने ये किया? जसप्रीत बुमराह ने भी तेरे इस कार्य के तेरी तशरीफ में डाली, फिर तुझे कुत्ता बना के हमने मारा। क्यों किया ये बता ना। अब क्या करूं मैं? हम लोग जो फाइनल जीतने की खुशी में थे, हार गए, हम लोग हार गए। हम लोग मैच फाइनल हार गए भाईजान। इंडिया ने हमें अंदर डाल दिया है। ये क्रिकेट थी हमारी, ये डेथ बॉलिंग है आपकी, ये हारिस रऊफ तेरा 2 नंबर अग्रेशन इंडिया के सामने तू हवा की तरह उड़ गया है, हवा की तरह उड़ गया तू इंडिया के सामने। इंडिया ने बेटा तेरे साथ वो किया जो किसी के साथ कोई नहीं करता। मुझे बताओ ना, तो मुझे बताओ मुझे बताओ। तोड़ दूंगा टीवी, तोड़ दूंगा। बताओ क्यों हारे हो? बताओ। मैं चुप था फाइनल तक, मैंने किसी टीम के प्लेयर को गाली नहीं दी, मैंने किसी प्लेयर के ऊपर पर्सनल नहीं गया मैं। ये बताओ। సో పాకిస్తాన్ అభిమానుల పరిస్థితి ఎలా బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారో, చాలామంది టీవీలు బద్దలు కొట్టారు మిమ్మల్ని చూడడం వేస్ట్ క్రికెట్లో అని చెప్పి. అలాగే మన క్రికెటర్స్కి అక్కడ అభిమానులు పెరిగిపోతున్నారు, మన దేశానికి, మన క్రికెటర్స్కి. తిలక్ వర్మ గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నారో అక్కడ వాళ్ళ మాజీ ప్లేయర్స్. అక్కడ అమ్మాయిల్లో మన తిలక్ వర్మకి చాలా ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు. ఒకసారి చూద్దాం వాళ్ళు ఏమంటున్నారు. अब तो बाबर आजम भी नहीं है, अब आप किसको दोषी ठहराएंगे? बाबर आजम नहीं, हमारे पूरे पाकिस्तान जाए ना इंडिया से, हम नहीं जीत सकते, हमारी औकात नहीं है, सीधी बात है। Macam
చూస్తున్నాం కదా, భారతదేశానికే కాదు భారత ఆటగాళ్ళకు కూడా ఆట గురించే కాదు అభిమానులు కూడా పెరుగుతున్నారు. మహిళల్లో ఎంత ప్రాధాన్యత వస్తుంది, ఎంత అభిమానం పెరుగుతుందో అక్కడ ఉన్నటువంటి అమ్మాయిల్లో మనం చూస్తున్నాం. తిలక్ వర్మ గురించి ఇలా సైన్స్ చేస్తూ ఎలా మాట్లాడుకుంటున్నారో మనం చూస్తున్నాం. దే ఆర్ ఫ్యాన్స్ ఆఫ్ ఇండియా, ఫ్యాన్స్ ఆఫ్ ఇండియన్ క్రికెటర్స్. సో ఒక్క తిలక్ వర్మకనే కాదు, ఇండియన్ ప్లేయర్స్ అందరికీ పాకిస్తాన్లో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అసలు మ్యాచ్ జరగడానికి ముందే పాకిస్తాన్ ఓడిపోతుందని వాళ్ళకి తెలుసు. సో ఆటలో ఓడిపోయారు, క్యారెక్టర్లో కూడా ఓడిపోతున్నారు కాదు, ఓడిపోయారు. మరింత దిగజారిపోతున్నారు. కిందన్న స్థాయి కింద ఆటగాళ్ళకి తెలియదు, ఓకే, వాళ్ళ కనీసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారులకు కూడా తెలియదు, వాళ్ళకి పైనుంచి నడిపించే వాళ్ళకి తెలియదు, కిందన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇంకా మీ అకౌంట్లో 25 లక్షల డబ్బులు లేవు మీ ప్రభుత్వ అకౌంట్లో, ఎందుకు మీరు ఇంకా మీకు ఎందుకు అసలు క్రికెట్? సో ఇది పరిస్థితి. సో కప్పు నా దగ్గరికి వచ్చి సూర్యకుమార్ వచ్చి నా దగ్గరికి వచ్చి తీసుకెళ్తే నేను కప్పిస్తానని మోసిన్ నఖ్వీ చెప్తున్నాడు, ఏసీసీ హెడ్. సో ఇప్పుడు మీరేమంటారు? కప్పు తీసుకువెళ్ళాలా? మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన కప్పు అడుక్కోవాలా? పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళి మోసిన్ నఖ్వీ దగ్గరికి వెళ్ళి మన సూర్యకుమార్ చేతులు చాపాలా కప్పు కోసం? మనం ఆట గెలిచి మనకి ఇవ్వాల్సినటువంటి కప్పు కోసం మనం చేతులు చాపాలా? మన గౌరవం కంటే మన సెల్ఫ్ రెస్పెక్ట్ కంటే ఎక్కువనా ఆ కప్పు? మీ అభిప్రాయాలు చెప్పండి, మీరేమనుకుంటున్నారు? మోసిన్ నఖ్వీ కప్పు దొంగతనం చేసి తీసుకువెళ్ళి, ఈవెన్ ఏసీసీకి కూడా తెలియదంట ఆయన కప్పు తీసుకువెళ్ళిన విషయం. జనరల్గా కప్పు ఆటగాళ్ళకి ఇవ్వకపోతే ఏసీసీ హెడ్ క్వార్టర్స్లో పెడతారు, ఏదైనా సమస్య ఉంటే హెడ్ క్వార్టర్స్లో పెట్టి తర్వాత ఇస్తారు. అలాంటిది కనీసం ఏసీసీకి కూడా చెప్పకుండా కప్పు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి కప్పు కావాలంటే నా దగ్గరికి రండి అంటే కప్పు ఇంపార్టెంటా? అలాంటి కప్పులు భారతదేశంలో ఎన్ని లేవు, ఎన్ని గెలుచుకోలేదు. కప్పు ఇవ్వకపోతే మేము గెలిచినట్టు కాదా? వెళ్ళి ఇవ్వండి ఒకసారి మీ ప్లేయర్స్కి. మీ పాకిస్తాన్ ప్రజలు ఎలా వస్తారో మీకే తెలుస్తుంది. ఇప్పటికే ఉమ్ముతున్నారు ఇప్పటికే మీ మొహాల మీద. మీరేమంటారో మీ అభిప్రాయాలు కూడా పంచుకోండి, కామెంట్ చేయండి. కప్పు నా దగ్గరికి వస్తేనే ఇస్తానని మోసిన్ నఖ్వీ అంటున్నాడు. సూర్యకుమార్ డైరెక్ట్గా వెళ్ళాలంట మన కెప్టెన్. సో వాట్ యూ సే? This is good batting, smart cricket. Long balls and long reach. Dubé just 6 more runs actually. अब आप किसको दोषी ठहराएंगे? बाबर आजम नहीं, हमारे पूरे पाकिस्तान जाए ना इंडिया से हम नहीं जीत सकते, हमारी औकात नहीं है, सीधी बात है। हमें उन लोगों ने ऐसे ऐसे दिए है ना, हमारी नस्ल तो नस्ल पैदा हुई ना, हम इंडिया से नहीं जीत सकते। इंडिया हमारे बाप थे और बाप रहेंगे, ये हमें टीम ने हमारी ये बता दिया। अबे कब तक हम रोएंगे यार, लाशें हम उठा रहे हैं, हमारे को कौन सी खुशी है यार? हमारे पाकिस्तान में मुल्क में क्या है, एक क्रिकेट है उसकी भी ने यार उसका भी जनाजा निकाल दिया, टीम में लेके घूम रहे। हुसैन तलब की कोई जनाजा नहीं पड़ता, उसको टीम में लेकर घूम रहे, कैचे छोड़ रहे। ऐसे कौम है यार।